ఈ లోక జనులకు ఆధారం ఏముంది? దేవుని యొక్క పిల్లలకు తండ్రి ఎన్ని ఆధారాలు ఇచ్చాడో చూడండి జాగ్రత్తగా. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి అని మనసు కలిగిన వారలారా, మీరందరూ కూడా జాగ్రత్తగా లేఖనాలను చూసినట్లయితే ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నదని భక్తుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మనకు మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క జీవితం, వారు ఏ విధముగా ప్రభువు పిలిచిన వెంటనే బయలుదేరి వెళ్ళారో, ఏ విధముగా పరిశోధించినప్పుడు ప్రభువు పరిశోధనలకు నిలిచారో, ఎలాంటి నిస్సహాయ స్థితిలో వారు దేవుని మీద ఆధారపడి ఉన్నారో, వారి ఆది నుండి కూడా మనకున్న సాక్షి సమూహాన్ని కనుక మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, ఎంతమంది పరిశుద్ధులు మనలను ఆవరించి ఉన్నారు సోదరులారా. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి వారందరూ మనకు మాదిరిగా మన ముందు ఉన్నారు. వాళ్ళందరూ మనలను ధైర్యపరుస్తూ ఎప్పటికప్పుడు మీరు ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకండి అని చెప్పడానికి వారి ఆత్మలు మన చుట్టూ పనిచేస్తూ ఉన్నారు సోదరులారా. ఆత్మస్వరూపులుగా పనిచేస్తూనే ఉన్నారు. ఎందుకనగా పరిశుద్ధుల యొక్క ఆత్మలు, ప్రవక్తల యొక్క ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నాయి అని లేఖనము తెలియచేస్తుంది. కనుక మీరు మోషేను చూడండి, లేకపోయినట్లయితే యాకోబును చూడండి, న్యాయాధిపతుల కాలంలో ఉన్న భక్తులను చూడండి, ప్రవక్తలను చూడండి, ఎందరో మన ముందు మన చుట్టూ మేఘము వలె ఆవరించి ప్రతి విషయంలో కూడా మనకు సహాయపడుతూ ఉన్నారు. అవును, మన ప్రవక్తలకు ఎన్నో శ్రమలు, మనకొస్తే ఏం పోయింది? వాళ్లే లోకాసులన్నిటిని విడిచిపెట్టుకొని దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చిన భక్తులు మా ముందున్నారు. ఈ లోకము, ఈ తుచ్చమైన కోరికలతో ఉన్న ఈ పాపపు లోకంలో దేని మీద నేను కూడా మనస్సు పెట్టను. ఎటువంటి శోధనలు వచ్చినా నా ముందున్న పరిశుద్ధులే బోలెడన్ని శోధనలు అనుభవించారు, నాకొస్తే ఏం పోయిందని మనకు ఒకటి దేవుని యొక్క లేఖనములు మన హృదయములు భద్రం చేసుకున్న కొలది పరిశుద్ధులు మనతో సహకారులై, సహవాసులై మనలను పోషిస్తూ సంరక్షిస్తూ క్రీస్తు ఆత్మ ద్వారా వాళ్ళందరూ కూడా మన చుట్టూ కాపుదలగా ఉన్నారు సోదరులారా. కనుక మనకెన్నో ఆధారాలు ఇచ్చాడు. ఈ లోకపు జనులకు ఎక్కడుందండి? వాళ్ళకి ఎవరిని చూస్తారు? ఎవరిని గురించి పరిశుద్ధంగా జీవించాలని భయభక్తులు కలిగి ఉంటారు. కనుక లోకస్తులందరూ కూడా వాళ్ళు ఆశ్రయించే వాటితో నశించిపోతారు. కానీ మనకైతే నిరీక్షణతో కూడి పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహించుటకు తండ్రి అయిన దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దయచేసి దీంట్లో ఏ ఒక్కరూ కూడా నష్టపోకుండా స్థిరమైన మనసుతో సాగిపోదాం.